జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు, వీళ్ళని ఆశీర్వదించడానికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా? పంతులు గారు, ఈ పెళ్లికి ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం లభించలేదు. మీరు కానివ్వండి. అలాగే నాయన. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ. ఈ సమయంలో అమ్మ నాన్న ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేది. కానీ అమ్మ ఇలా చూస్తే తట్టుకోవడం తన వల్ల కాదు. అందుకే ఇలా చేయక తప్పట్లేదు. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. బాబు, ఈ దండ తీసుకో. అమ్మా, నువ్వు కూడా. ఒకరికొకరు దండలు మార్చుకోండి బాబు. నమస్కారం పంతులు గారు. దంపతులిద్దరికీ నమస్కారం అండి. పంతులు గారు, అనివార్య కారణాల వల్ల మొన్న మేము మా అమ్మాయి పెళ్లికి ప్రారంభించాల్సిన పసుపు దంచే కార్యక్రమం వాయిదా వేయాల్సొచ్చింది. అందుకని మళ్ళీ ఎప్పుడైతే మంచి రోజుందో మీరు కాస్త చూసి చెప్తే ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతాం. తప్పకుండానమ్మా. కాకపోతే ప్రస్తుతం గుళ్ళో ఒక పెళ్లి జరిపించే కార్యక్రమంలో ఉన్నాను. అమ్మాయి అబ్బాయి వివరాలు రాసిస్తే చూసి మీకు మళ్ళీ కబురు పెడతాను. ఏమండి? మంచిది. ఇక మేము వెళ్ళొస్తామండి. అమ్మా మాట. చెప్పండి పంతులు గారు. గుడిలో ఒక ప్రేమ వివాహం జరుగుతుందమ్మా. పెద్దవాళ్ళు లేక వెలితిగా ఉందమ్మా. తమరు మరోలా అనుకోకుండా ఆ పిల్లల పెద్దవాళ్ల స్థానంలో నిలబడి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే వారికి శుభంగా ఉంటుందమ్మా. అలాగే పంతులు గారు. రాణిమ్మా, ఎందుకు ఇవన్నీ? మనకు అవసరమా చెప్పు? అమ్మా నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. బహుశా ఎవరూ లేరేమోనయ్యా. తల్లిదండ్రులుగా ఆ స్థానంలో నిలబడి ఆశీర్వదిస్తే వారికి సంతోషంగా ఉంటుంది. అది మనకే పుణ్యమేనయ్యా. పంతులు గారు, వెళ్దాం పదండి. ఉండండి, ఇది లోపల పెట్టొస్తారు. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.